ఏం చెప్పాలంటే నాకు అర్థమైతలేదు. ఈ రేవంత్ రెడ్డి అట్లా చేస్తుండు, అది ఇస్తా ఇది ఇస్తా అని బొంకులు బొంకుతున్నాడు, ఇంకా తిరిగి దాటిపోతాడు. ఇలా ఇప్పుడు కేసీఆర్కే వేయాలని ఉన్నది. ఎందుకంటే డబల్ రూమ్ ఇచ్చిండు కదా, అందు గురించి. కానీ ఇంత మోసం చేస్తాడా అనుకోలేదు ఎవరు, ఈయన రేవంత్ రెడ్డి. చాలా అంటే చాలా మోసం అంటాడు, పక్కన జరిగిపోతాడు. అందులో కొట్లాటలు అవుతున్నాయి, వాళ్ళకే కొట్లాటలు అవుతున్నాయి. మేమేం చేస్తాం, ఏం చేయలేం. మాకెవరు చూసేటోడు లేరు, ఎవరు పెట్టేటోడు లేరు. ఇక ఉన్నాం ఇద్దరం ఈ కిరాయి కొంప. ఓ అందరు దూరంలోనే ఉన్నారు, లేరు మాకున్నా కూడా లేరు. సచిన వాళ్ళు జమ కిందికి ఉన్నది, ఇద్దరు కొట్టుకున్న 5 బిడ్డలు. విన్నావా అమ్మ, ఎవరు చూడరు. ఎట్లా తిని తిందామంటే కూడా అంత కష్టము లేదు. గీ దుగ్నం మీద ఏం నడుస్తాయి, 50-60 రూపాయలు పొద్దుందా కూర్చుంటా, 50-60 రూపాయలు అట్లా ఉన్నది మాది. అందుకే ఎవరికేం చెప్పుకుంటలేం మేము. ఇలా మాది మేమే ఇది చేసుకుంటున్నాం. ఏం చేయాలి, మాకు గట్టి అట్లా వచ్చింది. నేను ఇంతమంది పెళ్లిళ్ళు చేసి ఇది చేసి సంసారాలు నువ్వు కూడగొట్టడం విన్నావా. అదే పోతే చెప్తే ఏమవుతుంది, పడని తింటూనే ఉన్నాడు అలా. తెలియాలి కదా అంటారు. అంతే మరి. మాకు ఇప్పుడు వాళ్ళకి చచ్చిన విన్నావా, మనసుకి బాధ అనిపిస్తుంది అమ్మా, మనసుకి బాధ. కాదు కాదు అదే అందరేమో అన్ని అని అంటే మాకేమో కాలరేఖలు ఆడంగా కొంచెం పెన్షన్ వస్తుందా? అయితే 2000 పెన్షన్ ఒకటేనా? సన్న బియ్యం, గదే కరెంట్ వస్తుందా? కరెంటు వస్తుంది, కడతాం. ఎవరు లేరా మీకు చూడనీకి? ఎవరు లేరు. ఇప్పుడు అక్కడ పోతే కేసీఆర్ ఇంటికి పోతే డబల్ రూమ్ లో అప్పుడు 0 వస్తుందని చెప్తాం. ఆడ అక్కడ మేము ఉన్నాం కదా, ఇక్కడ డబల్ కూడా 0 వస్తుంది. మేము ఇప్పుడు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు కదమ్మా, ఆ ఇల్లు మరి రెంట్కి ఇచ్చుకోవచ్చు కదా ఎవరికైనా. అయ్యా అట్లా లేదు, రాలేదు, నల్లలు రాలేవు, లైట్లు రాలేవు, పూజలు చేసుకొని పోమన్నారు.